హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విశాఖలోని సబ్మెరీన్ అనే యుద్ధానికి సంబంధించిన ఉపయోగించే అనువైన యుద్ధానికి ఆయుధాలు కానీ ఇతర సామాగ్రిని కానీ భూగర్భంలోంచి ఇది ప్రయాణం చేస్తుంది. ఇది విశాఖపట్నం దాంట్లో టికెట్ అదిగో చూడు ఎంత బాగుందో. అది పనిచేసేదే ఓల్డ్ది కాదే సబ్మెరీన్. అదిగో చూడు ఎంత బాగుందో. ఒక ఊరు జనం పడతారు అందులో. సెంట్రల్ ఏసీ అది. నడు నడు నువ్వు నన్నిది నేను దొరక రాగలను. ఇడు చూడు అయ్యా నడు నడిది తాకకూడదు కాదన్నా. మెషిన్ చూడన్నా ఏరియా మనకడ తెలిసింది. ఇవన్నీ బాంబులే అన్నా. బాంబులే ఇవన్నీ. తట్టుకోవద్దు అన్నారు. టార్పేడో ఫైర్ కంట్రోల్ కంప్యూటర్ అంటన్నా. బాబోయ్ అని ఇది మనకి ఇచ్చేస్తా తెలుసా నీకు. బాబా ఏసీ మాత్రం మామూలు రాదు. ఇగో ఈ విద్యాలు ఏసీ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విశాఖలోని సబ్మెరీన్ అనే యుద్ధానికి సంబంధించిన ఉపయోగించే అనువైన యుద్ధానికి ఆయుధాలు కానీ ఇతర సామాగ్రిని కానీ భూగర్భంలోంచి ఇది ప్రయాణం చేస్తుంది. ఇది విశాఖపట్నంలోని గత కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేశారు. యుద్ధానికి సంబంధించిన అనేక ఆయుధాలు దీంట్లో ఉన్నాయి. ఇది యుద్ధం చేసే యుద్ధ వీరులు అనేక దేశాల మీద యుద్ధం చేసినా లేదంటే జల అంతర్గామి మార్గంలో ఇండియాకి వచ్చేదానికి ఈ యుద్ధ సైనికులు దీంట్లో ఉన్నారు. దీంట్లో అనేక యుద్ధానికి సంబంధించిన రాడార్లు అవన్నీ రకరకాలైన యుద్ధ సామాన్లు ఉన్నాయి. ఈ వీడియో చివరికి చూడండి. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ. మొత్తం చూపిస్తాను. సబ్మెరీనా అంటే యుద్ధానికి సంబంధించింది వాడేది ఇది అంతేనా?
చూసావు ఇంజిన్ ఎంత కింద ఉమ్. ఇదే చల్లగా ఉందన్న అబ్బా. ఈ ఇంజిన్లో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఈ జలాంతర్గామికి సంబంధించిన ప్రధాన మార్గ సమాచారం ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాల్లో ఉన్న అంటే ఏదైతే ఇంజిన్లో కానీ లేదా యుద్ధ సైనికులు కానీ ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ నుంచే ప్రసారం చేస్తారు. దీని నుంచే మనకి సమాచారం ఇస్తూ ఉంటారు. ఇక్కడ అంటే బోటు అంతటికి అదే ఈ జల అంతర్గామి మొత్తానికి కూడా ఇక్కడ నుంచి ప్రధాన ఆ అధికారి సమాచారం అందిస్తూ ఉంటాడు. ఏది ఏ విధంగా వెళ్తుంది, ఏది ఎన్ని మైళ్ళు ఎంత స్పీడ్ వెళ్తుంది, ఏ విధంగా ఉంది, ఏ విధంగా మనకు లోపాలు ఉన్నాయి లేదా, ఈ ఉత్తర భాగం వెళ్ళాలి దక్షిణ భాగం వెళ్ళాలి ఏంటనేది మనకి అర్థం అవుతుంటుంది. ఇక్కడ నుంచే ఎక్కువగా సంబంధిత ఈ జల అంతర్గామిలో ఉన్న అధికారులకి సమాచారం అందిస్తూ ఉంటారు. మనకి ఈ పరికరాలు చాలా అంటే టెక్నికల్గా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళే ఉంటుంది. ప్రతిదీ కూడా మిషన్తో ఉంటుంది. వాళ్ళు ఏదైనా చిన్న లోపం జరిగినా కూడా జలాంతర్గామి ఎక్కడ ఆగిపోయేటట్టుగా ఉంది. అయితే మనకి కొన్ని సంవత్సరాల క్రితం ఇది వైజాగ్ ప్రాంతానికి ఇది వచ్చి దాదాపుగా మరమ్మతులు చాలా లేక ఆగిపోయి ఉంది, పాడైపోయిందని చాలామంది చెప్తా ఉన్నారు. ఇది మనకి అనేక అయితే ఇది చూడటానికి ప్రజలకు అంటే ఏదైతే ప్రజలకి మన జల అంతర్గామి ఏ విధంగా ఉంది, ఏ విధంగా పనిచేస్తుంది, టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనే దానికి మనం ఇది చూసి సరిపోద్ది. వైజాగ్లోని
ఆర్కే బీచ్ సమీపంలోని మనకి ఈ జలాంతర్గామి సంబంధించి ఈ చూడాలి మనం. ప్రతిదీ కూడా చాలా కొత్తగా మనం చూడటానికి, ఎందుకంటే మన జలాంతర్గామి వెళ్ళలేము, నౌకలో వెళ్ళలేము కాబట్టి పాఠకులు ఎవరైనా లేకపోతే వీక్షకులు ఎవరైనా వచ్చి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ దీనికి సంబంధించిన అంటే జలాంతర్గామిని చూడాలి. ఎన్నో టెక్నాలజీలతో సంబంధించిన మనకి ఇక్కడ ఉంది. వాళ్ళ నివాసం ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా ఇక్కడ వసతులు ఉన్నాయి అన్నది కూడా మనకి ఈ వీడియోలో మనకి బాగా కనపడుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఒక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు కనిపిస్తున్నది రేడియో సంబంధించింది. అంటే అవతల అంటే బయట వీళ్ళు సముద్రాలు ఉంటే వాళ్ళు ఏ విధంగా సమాచారం అందిస్తారు, సమాచారం తీసుకుంటారు, అధికారుల దగ్గరికి అధికారి సమాచారం ఇస్తున్నది మనకి ఈ క్యాబిన్ ఉపయోగపడుతుంది. దీంట్లో అనేక రేడియో సంబంధించింది లేదా వైర్లెస్ సంబంధించింది ప్రతిదీ కూడా ఇక్కడ అమర్చబడి ఉంది. మనకి ప్రతిదీ అన్నమాట. అంటే ఏదైతే అధికారులు ఉన్నారో ఆ టెక్నాలజీ, ఆ విద్యకు సంబంధించింది, ఉద్యోగం సంబంధించింది, వాళ్ళు ఆ పరికరాలతో వాటిగా వాళ్ళు టెక్నాలజీ చేసుకుంటూ అందుబాటులో సమాచారం ఇచ్చుకుంటూ అధికారులకి ప్రయాణం చేసుకుంటూ, లేదా యుద్ధ సమయంలో వీళ్ళు ఏ విధంగా జలాంతర్గామి సంబంధించిన మిషన్ కాబట్టి ఈ ప్రతిదీ కూడా మనకి కనపడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే విద్యుత్కి సంబంధించింది ప్రధాన సంబంధించిందని ఇక్కడ రాసి పెట్టుంది. అంటే విద్యుత్కి సంబంధించింది ఇక్కడ మనకు ఉంది, కనపడుతూ ఉంది. ఇక్కడ నుంచే వాళ్ళకి సంబంధించిన కావాల్సిన అండర్గ్రౌండ్లో కావాల్సిన ఈ అంతర్గామికి కావాల్సిన విద్యుత్ కానీ వాళ్ళు నడవటానికి కానీ ఇది ప్రధాన సంబంధించిన మిషన్ అంటున్నారు. ఒకసారి చూడండి. ప్రతిది కూడా చాలా వాల్యుబుల్ గలది, చాలా టెక్నాలజీ గలది. ఈ జలాంతర్గామిని చూడాలంటే మనం వైజాగ్ వెళ్ళి కంపల్సరీ చూస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనకి భారతదేశంలోని ముంబై మరియు ఈ వైజాగ్, ఈ కాకినాడ, ఇటు ఈ సముద్ర పట్టణం సంబంధించిన పరిసరాల్లోనే జలాంతర్గామాలు ఉంటాయి. ఇవి సంబంధిత పరికరాలతో చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలా బాగుంది, కొత్తగా ఉంది. మనకైతే వీడియోస్ చివరి వరకు చూడండి. మిత్రులారా చూడండి, ఇప్పుడు 18 డిసెంబర్ 1969లో దీని జలాంతర్గామిని సంబంధించిన అధికారుల పేర్లు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. శిలాపలకలాగా ఇక్కడ లోన అమర్చారు. అధికారులు ఇక్కడ ఏర్పాటు చేసి వారు దీని టెక్నాలజీగా చేశారు. చాలా చూడండి, వాళ్ళ పేర్లు కూడా సంవత్సరాలతో పాటుగా ఉన్నాయి. ఏ విధంగా చేశారనేది మీకు కనపడుతూ ఉంటుంది. ఈ వైజాగ్లోనే సబ్ ఇన్స్పూల్ అని మనకి ఏ విధంగా సముద్రంలోనే సేఫ్టీ ప్రికాషన్స్ వాడతారు ఏంటనేది కూడా మనకి ఇక్కడ ఉంది. ఆక్సిజన్ తీసుకొని సముద్రంలోకి దిగుతారు. ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు, ఏదన్నా దేశంలోకి వేరే అంతర్గత ప్రయాణం చేసిన దొంగలు ఈ విధంగా అనేకమైన సముద్ర మార్గంలో నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళని ఛేదించడానికి లేదా వాళ్ళని పట్టుకోవడానికి కూడా వీరు ఈ విధంగా దుస్తులు వేసుకొని సముద్ర మార్గంలో కిందకి వెళ్తారు ఆక్సిజన్తో పాటుగా. దాంతోపాటుగా వాళ్ళకి అనేకమైన మెడల్స్ కూడా వచ్చినాయి. దాంట్లో మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడండి, అనేక మెడల్స్ కూడా వాళ్ళు పొందారు. వీరు ఫుడ్ నెలల తరబడి ఏమీ వండుకోరు కాబట్టి దీనికి సంబంధించిన బాక్సులలో వాళ్ళు సంబంధిత అధికారులు లేదా సంబంధిత వారు విటమిన్కి సంబంధించింది లేదా వారికి సమానంగా ఆహార పదార్థాలు, విటమిన్స్ అవన్నీ తీసుకోవడానికి ఫుడ్లు ఉండదు కాబట్టి ఇది వాళ్ళు కొంత తయారు చేసి వీటిలలో ఫుడ్ ఉంది. ఒకసారి చూడండి. ఫుడ్ తయారీలో కూడా కొంత వాళ్ళు నెలల తరబడి తీసుకొచ్చుకొని సంబంధిత అధికారులకి కొంత సర్వే చేస్తూ ఉంటారు. అనేక పదార్థాలు ఇడ్లీ టైప్లో ఉంది మనకి, అది చూస్తూ ఉండండి. తయారు చేస్తారు ఫుడ్కి సంబంధించింది. प्रधान